కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 12న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల అధికారులు, పోలీసులు సమన్వయంతో సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. పోలింగ్ స్టేషన్స్ వద్ద ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లాలని, ఇతరులు వెళ్లకూడదని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పన్నెండవ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి 45 పోలింగ్ స్టేషన్స్లో, అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది. ఈవీఎంలు కాదు, ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 45 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ పూర్తయ్యి వారికి 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అలాగే రెండో ర్యాండమైజేషను రేపు ఉదయం వారికి ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్కి వెళ్తున్నారు ఏంటనేది ఎల్లుండి ఉదయం, అంటే డిస్ట్రిబ్యూషన్ రోజున వారికి తెలియచేయడం జరుగుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పులివెందుల మండలంలో కానీ లేకపోయినట్టయితే ఒంటిమిట్ట మండలంలో కానీ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో ఆ స్థానికేతరులందరూ కూడా క్యాంపెయిన్ కొరకు వచ్చినటువంటి వారు కానీ, లేకపోతే ఇతర క్యాంపెయిన్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన వారు కానీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దానికి తగ్గట్టుగా ఒకవేళ ఎవరైనా క్యాంపెయిన్ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఉన్నట్టయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వారిపైన కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఒంటిమిట్ట, పులివెందుల 2 జెడ్పీటీసీ స్థానాలకి 12వ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా గత వారం రోజుల 10 రోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. దాంట్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆర్ముడ్ పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్ పార్టీస్ అక్కడ బందోబస్తు చేస్తాయి. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా బయట ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రూట్ మొబైల్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక ప్లేస్ నుంచి దాదాపు 5-6 పోలింగ్ బూతుల్ని కలుపుతూ రూట్ మొబైల్స్గా డివైడ్ చేసుకుంటూ ఆ రూట్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలని కవర్ చేస్తూ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా జిల్లాలో 13 బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలోకి ఎంటర్ కావాలంటే 13 చెక్ పోస్టుల ద్వారా ఎంటర్ కావాలి. అక్కడ కూడా మనము కట్టుదిట్టం చేశాం. అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్లో కూడా దాదాపు 15 వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఖచ్చితంగా వాటిని దాటుకొని రావాలి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనావళి ప్రకారము క్యాంపెయినింగ్ అంతా క్లోజ్ అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులందరూ కూడా
ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే హోటల్స్, లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు ఇలాంటి వాటన్నింటి మీద కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ 2 మండలాల్లోనూ అదేవిధంగా జిల్లాలోనూ మొత్తం జిల్లాలో కూడా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అదేవిధంగా బాంబు మేకర్స్ ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, ఇంతకుముందు ఎలక్షన్స్లో నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా నోటీసెస్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే ఎలక్షన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లయితే సంఘటనల్లో ఎలక్షన్స్ యొక్క నియమాల్ని ఉల్లంఘించి ఎలక్షన్స్ యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.